ఫ్రెండ్స్ ఇది వచ్చేసి జెబ్రానిక్స్ అనే బ్రాండింగ్ నుంచి సౌండ్ బార్ విత్ సబ్ ఊఫర్ మనకి తక్కువ ప్రైస్లో సబ్ ఊఫర్ ప్లస్ బార్ రెండు కలిపి ప్రొవైడ్ చేస్తుంది. అది కూడా మీకు లేటెస్ట్ ఆప్షన్స్తో మీకు ఏదైతే వస్తుంది. అది కూడా మీకు 3,999 అంటే అప్రాక్సిమేట్ 4,000 రౌండ్ ఫిగర్ 4,000 ప్రైస్లో మీకు బెస్ట్ హోమ్ థియేటర్ అని చెప్పుకోవచ్చు. సారీ సౌండ్ బార్ అని చెప్పుకోవచ్చు. అది కూడా మీకు విత్ ఊఫర్తో మీకు టీవీ కింద కానీ లేదంటే మీరు సిస్టమ్ గురించి కానీ యూజ్ చేయాలనుకుంటే చాలా బాగుంటుంది ఐటమ్. అయితే మనం ఈ వీడియోలో దీన్ని అన్బాక్సింగ్ చేసి సౌండ్ అవుట్పుట్ ఎలా వస్తుంది అండ్ నెక్స్ట్ మనకి బేస్ పంచ్ ఎలా వస్తుంది, నెక్స్ట్ మనకి ఆప్షన్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అన్నీ వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో లాస్ట్ వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నీకు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మనం బాక్స్లో చూసుకుంటే ఒక రిమోట్ ప్రొవైడ్ చేశారు. రిమోట్తో పాటు 2 వాల్ క్లాంప్స్ ప్రొవైడ్ చేశారు. మీరు బార్ వాల్కి ఫిట్ చేసుకోవాలంటే మీరు దాంతో ఫిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు దాని తాలూకా స్క్రూస్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి స్టీరియో టు స్టీరియో జాక్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం హోమ్ థియేటర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ చూసుకుంటే సబ్ ఊఫర్ ఉంది. ఇది మనకి చాలా అంటే చాలా స్మాల్ సైజులో వస్తుంది. ఇది మనకి 4 ఇంచెస్ సబ్ ఊఫర్తో వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు అవుట్పుట్ చూసుకుంటే మీకు 72 వాట్ అవుట్పుట్ వస్తుంది. బట్ మీకు కాంపాక్ట్ సైజ్ ఉన్న బేస్ పంచ్ మాత్రం చాలా బాగా వస్తుంది. మనం సౌండ్ అవుట్పుట్ టెస్ట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మీరు సెంటర్లో చూసుకుంటే ఎయిర్ హోల్ ప్రొవైడ్ చేశారు. దాని డౌన్లో చూసుకుంటే జెబ్రానిక్స్ తరక బ్రాండింగ్ ఉంది. మీకు ఇది ఫుల్ ఆఫ్ మ్యాటి ఫినిషింగ్తో వస్తుంది. చాలా బాగుంది డిజైన్ అయితే. అండ్ నెక్స్ట్ మనం బార్ గురించి మాట్లాడుకుంటే మనకి బార్ డిజైన్ చూసుకుంటే ఫ్రంట్ మొత్తం మీకు జాలీ టైప్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ మన రైట్ సైడ్లో చూసుకుంటే డిజిటల్ డిస్ప్లే ఉంది. మీకు రెడ్ కలర్ డిస్ప్లే వస్తుంది చూసారా, ఇది మీకు డిస్ప్లే బెస్ట్ మనకి ఈ ప్రైస్లో డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్లో చూసుకుంటే మనకి యూఎస్బీ సాకెట్ ఉంది. మీరు పెన్ డ్రైవ్ పెట్టి సాంగ్స్ ప్లే చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే బటన్స్ ఉన్నాయి. మీరు మోడ్ చేంజ్ చేసుకోవాలంటే మీరు అక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు దాని డౌన్లో చూసుకుంటే సాంగ్ ప్లే పాస్ బటన్ ఉంది. దాని డౌన్లో చూసుకుంటే మీకు సాంగ్ ముందుకు వెళ్ళడానికి, దాని డౌన్లో చూసుకుంటే సాంగ్ నెక్స్ట్కి వెళ్ళడానికి అనమాట. అండ్ నెక్స్ట్ మీరు పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి బ్యాక్ సైడ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ చూసుకుంటే ఆక్స్ ఇన్పుట్ ఉంది. మీరు ఒకవేళ ఓల్డ్ టీవీ అయితే మీరు ఆక్స్ నుంచి తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే హెచ్డిఎంఐ ఏఆర్సీ ఉంది. ఒకవేళ మీ టీవీ లేటెస్ట్ టీవీ అయితే మీరు హెచ్డిఎంఐ ఏఆర్సీ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఆప్టికల్ అయితే ఇందులో ప్రొవైడ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే కోయాక్సిల్ ఉంది. మీ టీవీకి ఒకవేళ కోయాక్సిల్ ఉంటే కోయాక్సిల్తో యూజ్ చేసుకోవచ్చు. బట్ మ్యాక్సిమం ఇప్పుడు కోయాక్సిల్ యూజ్ లేదు. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే సబ్ అవుట్ ఉంది. మీరు సబ్ ఓఫర్ నుంచి వచ్చే జాక్ ఇందులో పెట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనం సెంటర్లో చూసుకుంటే ఒక మెయిన్ స్కాట్ ప్రొవైడ్ చేశారు పవర్ సప్లై గురించి. అండ్ నెక్స్ట్ మనం సౌండ్ బార్ తర్వాత బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఫ్రంట్లో ఫుల్ ఆఫ్ జాలీ ఉంది. అండ్ నెక్స్ట్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకి రైట్ సైడ్లో ఒక స్పీకర్ ఉంది, లెఫ్ట్ సైడ్లో ఒక స్పీకర్ ఉంది. సెంటర్లో మనకి జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ మీకు బ్రాండింగ్ పక్కన 2 ఎయిర్ హోల్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ మీరు ఫ్రంట్లో చూసుకుంటే ఫుల్ ఆఫ్ జాలీ ఉంది. అండ్ నెక్స్ట్ మీరు బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా హార్డ్ ఉంది. మీకు సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. సౌండ్ అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం సబ్ ఊఫర్ చూసుకుంటే డౌన్లో మనకి సబ్ ఊఫర్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం ఒకసారి దీన్ని కనెక్ట్ చేసి బ్లూటూత్ కనెక్ట్ చేసి సౌండ్ అవుట్పుట్ ఎలా ఉందో చెక్ చేద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ ఒకసారి మనం దీన్ని సౌండ్ అవుట్పుట్ ఎలా ఉందో చెక్ చేద్దాం. మనం బ్లూటూత్ కనెక్ట్ చేసి సౌండ్ అవుట్పుట్ ఎలా వస్తుంది, ఈ ప్రైస్కి ఇది వర్తా కాదా అని మీరే డిసైడ్ చేసి నాకు డౌన్ కామెంట్లో పెట్టండి. మనమైతే ఒకసారి దీన్ని బ్లూటూత్ కనెక్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా సౌండ్ అవుట్పుట్ అన్నది ఎంత బాగుందో. మీకు బడ్జెట్కి చాలా సూపర్ అని చెప్పుకోవచ్చు. మీకు 4,000 రూపీస్లో అది కూడా బ్రాండెడ్ ఐటమ్స్ జెబ్రానిక్స్ అనేది చాలా మంది తెలిసి ఉంటుంది. జెబ్రానిక్స్ అనే బ్రాండింగ్ నుంచే మనకి సౌండ్ బార్ విత్ సబ్ ఊఫర్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు 4 ఇంచెస్ అయినా సరే సబ్ ఊఫర్ పర్ఫెక్ట్గా ఉంది. నేను ఇంకా టేబుల్ పైన పెట్టాను. మీరు సబ్ ఊఫర్ అన్నది బేస్ పైన అంటే
గ్రౌండ్ పెన్ పెట్టుకుంటే మీకు బేస్ ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట. మీకు ఐటమ్ తాలూకా ప్రైస్ డీటెయిల్స్ అన్ని డౌన్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే నా వాట్సాప్ చాట్ కూడా డౌన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్ కూడా. మీరు అక్కడ నుంచి దీన్ని ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే మీరు అక్కడ నాతో చాట్ చేయొచ్చు. వీడియో అయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ దీని అవుట్పుట్ ఎలా ఉంది, అండ్ నెక్స్ట్ దీని ప్రైస్ అంటే దీని ప్రైస్కి ఇది వర్తా కాదా, మీకు ఓకే అనిపించింది లేదా అలానే డౌన్ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.